హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. బేసిక్ వైర్తో 2 కట్టల బుట్ట అల్లుతున్నాను. ఎలా అల్లుతున్నానో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్కేల్ తీసుకొని ఒక వైర్ తీసుకొని స్కేల్ తీసుకొని ఇలా 5 సార్లు తిప్పుకున్నాను. స్కేల్ చుట్టూ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే చేసుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి స్కేల్కి వైర్ అనేది. ఇలా 5 సార్లు తిప్పుకున్నాగా చూడండి, నేను 5 సార్లు తిప్పుకున్నాను. ఇలా తిప్పుకొని కట్ చేసుకోవాలి ఒక వైర్ అనేది. నేను అలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్కేల్తో కొలుచుకొని అన్ని వైర్లు కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎన్ని వైర్లు కట్ చేశానంటే మొత్తం వైర్లు వచ్చేసి 12 కలర్ వైర్లు తీసుకున్నాను. ఇవి మొత్తం స్కేల్తో కొలుచుకొని 12 వైర్లు తీసుకున్నాను. బుట్టకు సరిపోయినంత, బుట్ట కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఇంకొక కలర్ తీసుకున్నాను. అవి కానీ కట్ చేసేసాను. ఇలానే చూసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి 7 ఉన్నాయి. ఇవి 7 పీసులు ఉన్నాయి. అవి 12 ఉన్నాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని కొలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. వైర్లు అనేవి కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుంటున్నాను. రన్నింగ్ వైర్ తీసుకొని ఇలా మేము కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ తీసుకొని మధ్యలో వచ్చేటట్టు నాట్ వేసుకోవాలి. రన్నింగ్ వైర్ సరి సమానంలో పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే పెట్టుకోవాలి. ఇలా చూసుకొని సరి సమానంలో చూసుకొని ఒక నాట్ వేసుకోవాలి. రన్నింగ్ వైర్ ఈ సైడ్ రావాలి మనకి. అల్లడానికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. అన్ని వైర్లు దీనికి జాయింట్ అవుతాయి. అలా చూసుకొని పెట్టుకోవాలి. ఒక నాట్ వేసేసాను కదా, ఇంకా మళ్ళీ ఇంకొక వైర్ తీసుకుంటున్నాను. 2 కలర్ల వైర్లతో బుట్ట అల్లుతున్నాను. ఇది కూడా సరి సమానంలో పెట్టుకొని మధ్యలో వచ్చేటట్టు చూసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని నాట్ వేసుకోవాలి. చూసుకొని అన్ని దగ్గరికి చేసుకొని నాట్ వేసుకోవాలి. దూరం దూరంగా ఉంటాయి. నాట్ వేసేసాను. మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాను వైరు. అలానే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. చూడండి, నేను 3 నాట్లు వేసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాను.
ఎంతో ఈజీగా బుట్ట అల్లొచ్చు. ఈ వీడియో చూస్తే తప్పకుండా వస్తుంది అని కోరుకుంటున్నాను. రెండు కలర్లు వేరే వేరే వచ్చింది కదా, ఈతల సైడు ఇంకొక వైర్ వస్తుంది. రెండు వస్తాయి. ఇలా నేను లైన్గా మొత్తం వేసేసాను. సరే సమానంలో ఉందో లేదో చూసుకొని వైర్ కట్ చేసేయాలి. ఇప్పుడు వైర్ అనేది సరి సమానంలో పెట్టుకొని కట్ చేసేయాలి. మళ్ళీ వైర్ సరి సమానంలో పెట్టుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలి. వేరే కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇలానే వేసుకోవాలి. ఇలా పట్టుకొని గట్టిగా సరి సమానంలో ఉందో లేదో చూసుకొని నాట్ వేసుకోవాలి. లాస్ట్న నాట్ వేస్తున్నాను. వైర్లు ఎన్ని మీటర్ తీసుకోవాలి అని ఒకటి చూసుకుంటే అడుగు ఎంతో ఈజీగా అల్లొచ్చు. అదొకటి రావాలి. అదొకటి వస్తే మనకి తొందరగా బుట్ట అనేది అడుగు అనేది తొందరగా అల్లేయచ్చు. ఇలా చూసుకొని నాట్ వేసుకోవాలి. నేను నాట్ వేసేసాను. అలానే సేమ్ ప్రాసెస్ వేసుకుంటూ పోవాలి. అన్నిటినీ ఇలానే వేసుకుంటూ పోవాలి. సరి సమానం చేసుకొని డైమండ్ షేప్ బుట్ట వేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. హ్యాండిల్ ఎలా వేయాలో అని కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇలానే మొత్తం లైన్గా వేసుకోవాలి. ఇలా లైన్గా వేసేసాను. 4 లైన్లు వచ్చినాయి. ఇంకా అడుగు వేసుకోవాలి. నేను కొంచెమే వేశాను. నెక్స్ట్ వీడియోలో అడుగు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని ఎంత కావాలో అంత వేసుకొని మూలలు ఎలా తిప్పుకోవాలని చూపిస్తాను. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇది నార్మల్ బేసిక్తో వేశాను బుట్ట అనేది. రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం గ్యారంటీగా వస్తుంది ఈ వీడియో చూస్తే. ఎన్ని మీటర్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఒకసారి చూస్తే బుట్ట గ్యారంటీగా వస్తుంది. ఇలానే సేమ్ ప్రాసెస్లో అల్లుకుంటూ పోవాలి. మధ్యలో రెండు కలర్లు వచ్చినాయి. వైట్ కలర్ మాత్రం సైడ్లో వచ్చింది. అలానే చూసుకొని వేసుకుంటూ పోవాలి. వైర్లు అనేది సరి సమానంలో తీసుకోవాలి, లేకుంటే బుట్ట అనేది చిన్నగా వస్తుంది మొత్తం అయిపోయినాక. స్టార్టింగ్లో బాగుంటే ఎండ్ వరకు బాగా వస్తుంది. అందుకే స్టార్టింగ్లో చూసుకొని తీసుకోవాలి. ఇలానే చూసుకొని లైన్గా అల్లుకుంటూ రావాలి, నాటు వేసుకుంటూ రావాలి. ఈసారి స్కేల్తో చూపించాను.
అందరికీ బాగా అర్థం కావాలని నాట్లు వేసుకోవడం అయిపోయింది చివరి వరకు. ఇంకా చూసుకొని కట్ చేసుకోవాలి వైర్ అనేది. నెక్స్ట్ వీడియోలో బుట్ట అడుగు కొంచెం పెద్ద చేసుకోవాలి, మూలలు ఎలా తిప్పుకోవాలని చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.